హైదరాబాద్ పరిధిలో అక్రమ హోర్డింగ్స్ నిర్వాహకులు బల్దియా ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారు. మరోపక్క భారీ హోర్డింగ్స్ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేసే అధికారులు అనధికార హోర్డింగ్స్ పై దృష్టి సారిస్తే 100 కోట్ల ఆదాయం సమకూరనుంది. జీహెచ్ఎంసీ సర్కిళ్ల స్థాయి అధికారుల అలసత్వం బల్దియాకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతోంది. ఆదాయం మాట దేవుడెరుగు, గాలివానలకు కూలి ప్రజల ప్రాణాల మీదకొస్తున్నాయి. హోర్డింగ్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తోంది. గ్రేటర్లో వేలాది అక్రమ హోర్డింగ్స్ ఉన్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు దగ్గర భారీ యూనిపోల్ హోర్డింగ్ కోల్పోయిన తర్వాత బల్దియా కళ్లు తెరిచింది. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగ్స్ పై దృష్టి సారించడంతో పాటు కొన్నాళ్లు ప్రకటనలు నిలిపివేయాలని హోర్డింగ్ సంస్థలను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొన్ని నెలల విరామం తర్వాత హోర్డింగ్స్, యూనిపోల్స్ పై జేఎన్టీయూ నిపుణుల చేత తనిఖీలు చేయించిన మున్సిపల్ శాఖ షరతులతో అనుమతులు మంజూరు చేశారు. జేఎన్టీయూ నిపుణుల తనిఖీలో అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి. జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చిన వాటికి సమానంగా అక్రమ హోర్డింగ్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారికంగా 2620 హోర్డింగ్స్ ఉంటే మరో 3000 అక్రమ హోర్డింగ్స్ ఉన్నట్లు తనిఖీలో తేలింది. భద్రతా ప్రమాణాలు పాటించిన సంస్థలకే పర్మిషన్ ఇవ్వాలని జీహెచ్ఎంసీని ఆదేశించారు మంత్రి కేటీఆర్. సిటీలో ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా హోర్డింగ్లు చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద హోర్డింగ్లు ఉంటున్నాయి. చౌరస్తాలలో కూడా జనాలు సంచరించే దగ్గర కూడా చాలా హోర్డింగ్లు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత ఎండాకాలంలో ఈదురుగాలులు ఇట్లాంటివి వచ్చినప్పుడు గతంలో కూడా చాలాసార్లు ఈ హోర్డింగ్లు కూలిపోయి అనేక ప్రమాద ఘటనలు జరిగిన అవి కూడా ఉన్నాయి. మరి వీటి మీద ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ కానీ రాజకీయాలకు సంబంధించిన అంటే ప్రతినిధుల పర్యవేక్షణ కానీ ఎక్కడ కనిపించట్లేదు. మరి ప్రమాదాలు జరుగుతుంటే చూస్తున్నాం, కానీ వాటిని ఎక్కడెక్కడ తొలగించడం కానీ దాని మీద నియంత్రణ కానీ ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి ఇట్లాంటి ప్రమాదకర హోర్డింగ్లను విచ్చలవిడిగా పెడుతున్న హోర్డింగ్లను తొలగించేందుకు జీహెచ్ఎంసీ కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్రమ హోర్డింగ్స్ కారణంగా బల్దియా భారీగా ఆదాయం కోల్పోతోంది. ప్రతి ఏటా హోర్డింగ్స్ ద్వారా 36 కోట్ల ఆదాయం వస్తోంది. అక్రమ హోర్డింగ్స్ పైన చర్యలు తీసుకుంటే 100 కోట్ల ఆదాయం సమకూరుతుందని నిపుణులు చెబుతున్నారు. బల్దియా అధికారులు హోర్డింగ్ నిర్వాహకులతో చేతులు కలిపి ఖజానాకు గండి కొడుతున్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కంటోన్మెంట్ పరిధిలోని హోర్డింగ్స్ పై దృష్టి సారిస్తే భారీగా జీహెచ్ఎంసీకి ఆదాయం సమకూరనుందని ప్రభుత్వం భావిస్తోంది. నిజంగా జీహెచ్ఎంసీ ఆదాయం పెంచుకోవాలనంటే మీరు జనం మీద ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుతాం, వాటర్ బిల్లు పెంచుతామని ఇట్లా మాట్లాడుతున్నారు. ఆ హోర్డింగ్ల మీద అనుమతి లేని హోర్డింగ్లు ఉన్నాయి, లేదా అనుమతించిన దానికంటే ఇంకా విశాలమైన ఏరియాలో పెట్టిన హోర్డింగ్లు ఉన్నాయి. ఈ రకంగా ఇల్లీగల్ హోర్డింగ్స్ కానీ అనుమతులకు మించి పెట్టినటువంటి హోర్డింగ్లు కానీ ఇటువంటివి పెద్ద సంఖ్యలో ఈరోజు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 3000 హోర్డింగ్లు ఆ రకంగా అనుమతి లేకుండా ఉన్నాయంటే ఇంకా ఒక సమాంతరంగా ఎన్ని అనుమతులు అంత సంఖ్యలో అనుమతులు లేని ఉన్నాయంటే జీహెచ్ఎంసీ యంత్రాంగం పనిచేస్తుందా, లేకపోతే అధికారులే వాళ్ళతో కుమ్మక్కై ఈ రకమైన వ్యవహారం చేస్తుంటే ఖచ్చితంగా అధికారులు కుమ్మక్క కావడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చింది. నగరంలో ప్రమాదకరంగా ఉన్న 350 హోర్డింగ్స్ ను తొలగించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. కొత్త వాటికి యూనిపోల్స్ కు కొత్త షరతులతో అనుమతులు మంజూరు చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ హోర్డింగ్స్ అయితే 30x25 చదరపు అడుగులు, ఇళ్ల రూప్ టాప్ పై నిర్మించే హోర్డింగ్స్ విషయంలో 30x25 చదరపు అడుగులు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. ప్రతి హోర్డింగ్ పై బీమా చేయించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని జీహెచ్ఎంసీ భావిస్తోంది. అక్రమ హోర్డింగ్స్ పై దృష్టి సారిస్తే ఆదాయం పెరగడంతో పాటు ప్రమాదాల నివారణ సులభతరం అవుతుందన్నారు నగరవాసులు.